అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మీద అందరికీ కూడా చాలా అంటే ఎన్నిసార్లు వీడియో చూసినా ఏం కొనాలి, సింపుల్గా ఏం చేసేయాలి అంటే ఒక్కొక్కసారి కొంతమందికి పూజ చేసే అవకాశం లేకపోవచ్చు, పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోవచ్చు. మరి ఏ పూజ చేయకపోతే అయ్యి బాబోయ్ మనకి అక్షయ తృతీయ నాడు ఫలానాది కొనలేకపోతే ఏదైనా అయిపోతుందేమో ఏదో భయం ఉంటుంది కదా. అలా కాకుండా అసలు ఏ పూజ చేయలేకపోయినా కనీసం మనకి రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వాటిల్లోనే ఇవి గుర్తుపెట్టుకుని కనుక ఈ పనులు కనుక చేసుకుంటే అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే మనం దీపారాధన చేయలేకపోయినా, పూజ చేయలేకపోయినా మానసికంగా కూడా ఒక మంత్రాన్ని మనసులోనే చాంటింగ్ చేసుకున్నా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. కుబేరుడు కేవలం ఈ అక్షయ తృతీయ నాడు మాత్రమే లక్ష్మీదేవిని పూజించి తరగని సంపదని పొందేట. అందుకని కనీసం ఈ ఒక్కరోజైనా సరే ఆ లక్ష్మీదేవిని స్మరించుకుంటే చాలు ఈ మంత్రం ద్వారా అఖండమైనటువంటి తరగని సంపద కలుగుతుంది అనడంలో సందేహం లేదు అని చెప్పి. ఏ కొరత లేకుండా అంటే ఆర్థికంగా ఏ కొరత లేకుండా జీవించేలా చేసేటటువంటి ఈ రోజు ఏంటి? బంగారం కొనాలి కొనాలి అంటారు. మరి బంగారం కొనలేకపోతే ఏమైపోతుంది? అలాంటివన్నీ కూడా చాలా సూక్ష్మంగా తేలికగా ఈ వీడియోలో మనం చూద్దాం. ఏప్రిల్ 20వ తారీఖున సూర్యోదయానికి తృతీయ తిథి ఉంది కాబట్టి 11 గంటల వరకే ఉంది కాబట్టి 11 గంటల లోపు మీరు ఏం చేయాలనుకున్నా అవన్నీ చేసేయాలన్నమాట. అక్షయ తృతీయ అమృత ఘడియలు ఉన్నాయన్నమాట. రాజయోగ ఘడియలు ఉన్నాయి. సరే 11 లోపే మీరు ఏదైనా కొనాలనుకున్నా, కొత్త వాహనాలు కొనాలనుకున్నా, కొత్త వస్తువులు కొనాలనుకున్నా, బంగారము, వెండి, ఇత్తడి, రాగి చాలా మంచిది. రాగి రమ్మని కోరుతుందిట. అందుకని రాగి వస్తువులు, అలాగే కొత్త ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, ఇల్లు మారాలి అన్నా, అద్దెంట్లోకి వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా మీరు ఆ రోజు చేసుకోవచ్చు. అలాగే కొత్త చీపురు కొనుక్కోవడం చాలా మంచిది. కొత్త చీపురుని ఇంటికి తెచ్చుకోవాలన్నా ఒక మంచి గరుకుప్పు అంటే కళ్ళుప్పు అంటాం కదా, గరుకుప్పు ప్యాకెట్ చక్కగా అది కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్న అవన్నీ కూడా ఐశ్వర్యప్రదం. లవంగాలు ఒకటి కొనుక్కు తెచ్చుకున్న, యాలకులు ఒకటి అంటే సుగంధ ద్రవ్యాలు అనమాట. సుగంధ ద్రవ్యాలు కొనుక్కు తెచ్చుకున్నా కూడా అది చాలా లక్ష్మీప్రదం. పసుపు కొమ్ములు కానీ, పసుపు కానీ అవి కూడా కొనుక్కు తెచ్చుకోవాలి. అంటే అదంతా కూడా 11 లోపు అయిపోవాలన్నమాట. అది గనక చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అని అంటారనమాట. ఈరోజు శుభకార్యాలు మీరు చక్కగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయాలన్నా, అన్నప్రాసనలు చేయాలన్నా, బారసాల చేసుకోవాలన్నా, ఒక కొత్త పుస్తకాలు కొనుక్కోవాలన్నా, ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా, కొత్త వ్యాపారం ప్రారంభించాలి అన్నా ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వత నివాసం ఉంటుంది అంటారు. కాబట్టి ఆడవారు ముఖ్యంగా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా మామిడాకు తోరణాలు కట్టుకొని ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని ప్రార్థించాలి. కేవలం ఈ అక్షయ తృతీయ నాడు అమ్మవారు వైకుంఠం నుంచి కిందకి దిగి వస్తుందని చెప్తారు. మరి పూజా పునస్కారాలు చేయలేరు, ఖాళీ ఉండదు, సమయాభావం ఉంటుంది అంటే కేవలం దీపారాధన చేయండి. దీపారాధన చేసేసి కాస్త లవంగాలును ఒక పసుపు కొమ్ము ఇంత బెల్లం ముక్క అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః అని 21 సార్లు ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః, ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః, ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః అని 21 సార్లు అనేసి చక్కగా మీరు అమ్మవారికి పానకము వడపప్పు అంటే చాలా ఇష్టం. పానకము వడపప్పు పెట్టేసి మీరు ఇవన్నీ చేయడానికి మీకు మహా అయితే 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. చేసేసి మీ పనిలోకి మీరు వెళ్ళిపోండి. అలాగే లక్ష్మీదేవికి గంధం బొట్టు అంటే ఇష్టం. కొంచెం సావకాశంగా సమయం ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పువ్వులతో చక్కగా అలంకరించుకొని గంధం బొట్టు పెట్టుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా మీరు అలంకరించుకోండి. పువ్వులతో అలంకరించుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకోండి. గులాబీ పూలు ఉంటే కనుక గులాబీ పూలతో అలంకరించండి. ఎర్ర పూలతో కానీ, తెల్లటి పూలతో కానీ అమ్మవారిని అలంకరిస్తే తప్పనిసరిగా అనమాట అమ్మవారు కటాక్షిస్తారు. పూజ గదిలో ఈరోజు కొంచెం అక్షతలు కలుపుకోండి. అక్షతలు కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న అక్షయ పాత్ర పెట్టి, అక్షయ పాత్ర అంటే ఏమీ లేదు, రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబులోనే కాస్త బియ్యము, నవధాన్యాలు, ఒక రూపాయి నాణ్యాలు ఉంటాయి కదా మన ఇంట్లో, రూపాయి నాణ్యాలు కూడా వేసి పెట్టండి. దాన్నే అక్షయ పాత్ర అంటారు. అలా పెట్టి అది లక్ష్మీదేవి యొక్క పక్కనే కూడా ఆ అక్షయ పాత్రని పెట్టి ఆవు నేతితో 2 దీపాలు వెలిగించి మీకు ఎలా అనిపిస్తే అలా అమ్మవారిని ప్రార్థించండి మీ భాషలో.
ప్రార్థించుకోండి, మీ కష్టాన్ని చెప్పుకోండి. అలాగే మీరు మామూలుగా కుందులు లేకపోతే మట్టి ప్రమిదలో దీపాలు పెట్టినా కూడా చాలా మంచిదనమాట. ఈరోజు సాయంకాలం మర్చిపోకుండా మీరు మట్టి ప్రమిదలతో దీపాలు పెట్టుకుని ఇంటి గుమ్మానికి అటు ఇటు కూడా పెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో ఏవైనా బంగారపు నగలు ఏవైనా ఉంటే మీరు వేసుకునేవి అవి కొంచెం పాలతో శుద్ధి చేసి శుభ్రమైనటువంటి బట్టతో తుడిచి అవి అమ్మవారికి అలంకరించండి. అలాగే కొత్త బంగారపు నగలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకొచ్చి మీ పూజలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రము, ఈ లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా సరే మీరు చదువుకోండి. ఒకవేళ మీకు అవేమి రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అంటూ మీరు పూజ చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అంటే 21 సార్లు చదువుకుంటే 21 సార్లు మీరు పువ్వులతో కానీ, కుంకుమతో కానీ, పసుపుతో కానీ పూజ చేసుకోండి. లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా పూజ చేయాలి. లక్ష్మీనారాయణులు ఇద్దరికీ అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని 21 సార్లు. అలాగే తులసి కోటలో కూడా కాస్త దీపారాధన చేయండి. తులసి కోట చుట్టూతా కూడా ప్రదక్షిణ చేయండి. అలాగే అక్షయ తృతీయ నాడు ఇంట్లో ధూపం వేసుకోండి. లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది కాబట్టి రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే బంగారం కంటే కూడా చాలా మంచిదన్నమాట. ఉప్పు తెచ్చుకుంటే అది లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే. మీకు ఇంట్లో బియ్యం కావాల్సి వస్తే బియ్యాన్ని కొనుక్కోండి. బియ్యం కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అమ్మవారు ఆశీర్వదిస్తారు. పసుపు సౌభాగ్యం కాబట్టి పసుపును కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. అలా ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది సుగంధ ద్రవ్యాలు కనుక కొనుక్కుంటే. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు పాలు పొంగించండి. ఇవాళ ఆవు పాలతో పాయసం వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీరు దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా లేని వాళ్ళకి ఎంతో కొంత మీరు వస్తు రూపేణో, ధన రూపేణో, వస్త్రాలు అంటే బట్టల రూపేణో ఎంతో కొంత మీరు దానం చేయండి. దానం చేస్తే ఆ దానం వల్ల పొందినటువంటి పుణ్యం మీకు తరగకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుందన్నమాట. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః అన్న మంత్రాన్ని జపించండి. 21 సార్లు అంటాను, కానీ మీకు వీలైనన్ని సార్లు జపించండి. లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇంట్లో ధూపం వేసుకోండి. ఇలా కనుక చేస్తే మీ పూజ సింపుల్గా అయిపోయినట్టు. దీనికి పెద్ద మనం ఏం మంత్రాలు ఏమి ఉపయోగించలేదు కదా. చిన్న మంత్రం తప్పితే అష్టోత్తరాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఏమి ఉపయోగించలేదు. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీదేవి నమః అంటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే మీరు అక్షయ పాత్ర పెట్టారు కదా లక్ష్మీదేవి పక్కన, దాంట్లో ఉన్నటువంటి నవధాన్యాలని ఇంట్లో మొలకలు వచ్చేలాగా బయట కుండీలో వేసుకోవచ్చు. ఆ బియ్యాన్ని మీరు పరమాన్నం వండుకోవచ్చు. అలాగే దాంట్లో ఉన్న నాణాలని మీరు చక్కగా ఒక కవర్లోనో లేకపోతే ఎర్రటి గుడ్డలోనో పసుపు గుడ్డలోనో పెట్టుకుని మీరు ఎక్కడైతే ధనాన్ని నిల్వ చేసుకుంటారో బీరువాలో ఆ బీరువాలో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. అయితే ఒక ఎర్రటి గుడ్డలో కళ్ళు ఉప్పుని కూడా మూట కట్టి ఇంటి సింహద్వారానికి కూడా కట్టుకోండి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే గంధంతో ఇంటి బయట స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఎటువంటి చెడు కూడా మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. పైగా దేవతలు ఆ స్వస్తిక్ గుర్తుతోటి ఆహ్వానింపబడతారనమాట. ఈ ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో కానీ ఉప్పు నీళ్ళతో కానీ ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోండి. అలాగే బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి బీరువాని ఒకసారి క్లీన్ చేసేసుకుని బీరువా మీద కూడా స్వస్తిక్ గుర్తు వేసుకొని ఓంకారంగాన్ని పెట్టుకుని బీరువా కూడా కాస్త ధూపాన్ని చూపించండి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. అనవసరపు ఖర్చులు తగ్గి ధనాదాయం పెరుగుతుందన్నమాట. మీ గోమాతకి మీకు ఏ గ్రాసం పెట్టాలి అనిపిస్తే ఆ గ్రాసం పెట్టండి. చక్కగా పచ్చగడ్డో ఎండుగడ్డో పెట్టండి. ముత్తైదుని పిలిచి ముత్తైదు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ముత్తైదు యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. అలా ముత్తైదు సాక్షాత్తు మన ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లే అనమాట. రామ జయంతి కూడా పరశురాముడు అవతరించినటువంటి రోజు అంటారు. పరశురాముడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమే కాబట్టి పరశురామావతారాన్ని కూడా స్మరించుకోండి. మీకు విష్ణువు యొక్క 24 నామాలు వస్తే కనుక ఆ కేశవాది 24 నామాలు కూడా మీరు చదువుకోండి. అయితే ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దానం ఎక్కువ. అంటే మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ, చెప్పులు కానీ ఇవన్నీ దానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఆ దానం వల్ల పొందినటువంటి పుణ్యం అఖండంగా ఉంటుంది, ఎప్పటికీ తరగకుండా ఉంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.